హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి. లాంగ్ వీడియో తీసాను ఉన్నాయి, కానీ ఇప్పుడు అందరికీ వర్షాలు పడి ఎండలు వచ్చి ఇవన్నీ అవడం వల్ల వైరల్ ఫీవర్స్ అండి. అలాగే అందరికీ వస్తేప్పుడు మనం ఏమైనా స్పెషల్ కాదు కదా, మా ఇంట్లో కూడా వైరల్ ఫీవర్స్ అండి. దానికోసమని ఈ బట్టలన్నీ కూడా మిషన్లో వేశాను. తర్వాత హ్యాండ్ వాష్ చేశాను. కానీ కొంత మడత పెట్టాను, కొన్ని మడత పెట్టలేదండి. ఇవన్నీ కూడా నేను ఇంకా కప్బోర్డ్లో సర్దేస్తాను. కప్బోర్డ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, ఎలా ఉందో చూద్దురుగా ఉండండి. ఇక్కడైతే నేను డైలీ వేర్ వేసుకున్న బట్టలన్నీ కూడా, డ్రెస్సులు, నైటీలు ఇవన్నీ కూడా ఒక ఇది కట్టేస్తాను అన్నమాట, 2 శారీస్లోని. ఇది ఇంకా కొంచెం ఒంట్లోని కొంచెం ఇంకా బాగున్నప్పుడు తీసి మళ్ళీ అన్నీ కూడా మడత పెడతాను. ఇది ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా నేను రోజు వేసుకునే బట్టలన్నీ కూడా దీనిలో వేస్తున్నానండి. తర్వాత ఈ వైరల్ ఫీవర్లు వచ్చిన తర్వాత బాగా నీరసం వచ్చేస్తుందండి. అసలు ఓపిక కూడా ఉండట్లేదు, నడుస్తున్నా కూడా ఆవేశం వచ్చేస్తుంది. ఇంకా నా కప్బోర్డ్ అంటారా, పిచ్చెక్కేస్తుంది అనమాట. కప్బోర్డ్ చూసేసరికి శారీస్ అన్నీ ఎక్కడెక్కడో ఏవో ఉన్నాయన్నమాట. ఇవి తీసాం అనుకోండి, ఎవరైనా వచ్చినా హాల్లో కూర్చుంటారు కదండి, చైర్స్ అవి ఫుల్గా అయిపోయి ఉన్నాయన్నమాట. ఈ ఫుల్గా అవడం వల్ల చిరాగ్గా ఉంటుంది మాకు. ఎంత బాగాలేకపోయినా మన పని మనకు తప్పదు. ఇంకైతే నేను ఇది ఒక పక్కన పెట్టాను అనుకోండి, చైర్ అయితే ఖాళీగా ఉంటుంది. అసహ్యంగా ఉండవండి చూసినప్పుడు. ఎవరైనా రూమ్లో పెట్టామనుకోండి, మనకి ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు తీసి మడత పెట్టుకోవచ్చు. నేను కొంతవరకు చేసామండి. ఇక్కడ మా వైజాగ్లో కూడా చాలా వర్షాలు ఉన్నాయండి. ఆర్కే బీచ్లోనైతే మాత్రం మనం మధ్యలో ఫొటోస్ దిగుతాం కదా, రాళ్ళు దగ్గర, ఆ రాళ్ళన్నీ కనిపించేస్తున్నాయి అనమాట. బీచ్ అంతా కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది. నేను ఆ వీడియో అయితే మీకు షేర్ చేయలేదు. నెక్స్ట్ దానిలో ఒకవేళ బ్యాక్కే ఉంటే మీకు తప్పకుండా షేర్ చేస్తానండి నెక్స్ట్. కానీ ఆ నెక్స్ట్ లాంగ్ వీడియోలోని ఈ బట్టలు అయితే మాత్రం నేను ఇంకా ఇవన్నీ కూడా కబోర్డ్లో సర్దాల్సిన బట్టలండి. ఒకసారి చూసి కబోర్డ్ ఎంత అందంగా ఉందో చూడాలండి. ఇదిగోండి, కబోర్డ్లో అయితే ఇలా ఉంది. ఇవన్నీ శారీస్ ఉన్నాయి. ఆ పక్కన దాంట్లో దీనిలో కూడా శారీస్ బట్టలు ఉన్నాయి. బ్యాగ్తో అయితే మాత్రం లెగ్గింగ్స్ అవి ఉన్నాయండి, కొత్తవి. అవి కూడా తీయలేదు. ఇవన్నీ తీసి నేను ఒకసారి సర్దాలి. అదిగోండి, పైన అన్నీ కూడా శారీస్ అండి. ఏ శారీ ఎక్కడుందో, ఏ బ్లౌజ్ ఎక్కడుందో కూడా నాకు అస్సలు తెలియట్లేదండి. అవి ఎక్కడెక్కడ ఏవో ఉన్నాయో మొత్తం అన్నీ తీయాలి. కొంచెం నీరసంగా ఉండి కొంత పని చేసేసరికి నీరసం వస్తుంది. ఇవైతే నేను ఇంకా బ్లౌజెస్, శారీస్ ఇవన్నీ మడత పెట్టానండి. ఇవన్నీ సర్దేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి. సర్దేసి ఇంకా కొన్ని వేస్ట్ బట్టలు కూడా ఉన్నాయండి. టాప్లు నాకు టైట్ అయిపోయినవి, ఈ పాడైపోయిన బట్టలు ఉన్నాయి. ఇవన్నీ తీసేస్తే కొంచెమైనా కబోర్డు ఖాళీ అవుతుంది. ఇవన్నీ డోర్ తీయగానే వచ్చిన కాళ్ళ మీద పడినట్టు పడుతున్నాయి అనమాట. ఇవేవి ఎక్కడున్నాయో తెలియట్లేదు. ఇంకా శారీస్కి అయితే కొన్ని పాత శారీస్, పాత బ్లౌజులు అయితే నాకు టైట్ అయిపోయినాయండి. బ్లౌజెస్ కూడా కొన్ని తీసి కుట్టించాలి. ఇంకా నైటీస్ కూడా కొన్ని పాడైపోయిన ఉన్నాయి, తీసేయాలండి బయటికి. ఇవన్నీ తీస్తే కొంచెమైనా కబోర్డు బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ చైర్లో అన్నీ ఖాళీ చేసి ముందు చైర్ అయితే హాల్లోకి తోసేయాలండి. ఏవేవో ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఆ కబోర్డ్లో పెడితే బ్యాగులు ఇవన్నీ వస్తున్నాయి అనమాట. పనికిరాని పనికొచ్చినవన్నీ ఒక దాంట్లో. ఈ శారీ అయితే ఇంక పైన పెట్టేస్తాను. ఇలాంటివి సింగిల్ శారీస్కి వాటికి బ్లౌజెస్ అయ్యి కొంచెం టైట్ అయిపోయాయండి. నేను ఇప్పుడైతే బ్లౌజెస్ కొంచెం హ్యాండ్ లెంత్ తీసుకొని కుట్టించుకుంటున్నాను. ఇదివరకు బ్లౌజెస్ అన్నీ షార్ట్ హ్యాండ్స్ ఉండేవి. అలానే ప్రతి బ్లౌజ్ షార్ట్ హ్యాండ్స్, ఒక లాంగ్ హ్యాండ్స్ లెంత్, అదే ఎల్బో హ్యాండ్ కాకుండా షార్ట్ హ్యాండ్ కూడా పెడతాను. కాకపోతే ఏంటంటే ముందు డ్రెస్సెస్ అన్నీ ఇలా లెంత్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ డ్రెస్లు వేయడం వల్ల షార్ట్ హ్యాండ్ బ్లౌజ్ వేసుకుంటే ఏదోలా ఉంటుందండి. తర్వాత మీకు ఏమైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫుల్ కబోర్డ్ క్లీనింగ్ అనేది ఒక రోజు పెడతానండి. ఏ శారీస్ ఎక్కడున్నాయో, నాకు ఎన్ని శారీస్ ఉన్నాయి, ఎన్ని బ్లౌజులు ఉన్నాయో, మగ్గం వర్క్ బ్లౌజెస్, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి. నేను ఒక్కొక్క బ్లౌజెస్ ఎన్నెన్ని వాటికి ఉపయోగపడేలా డిజైన్ చేయించుకున్నానో కూడా మీకు ఒకసారి నేను బ్లౌజెస్ వీడియో అయితే చేస్తానండి. అలాగే కప్బోర్డ్ అంతా కూడా ఒక క్లీనింగ్ వీడియో పెడతానండి. ముందు 3 ర్యాక్స్ ఉన్నాయి కదా, ర్యాక్స్ నుండి అయితే ఇంకా ఏవేవో ఉన్నాయండి, అవన్నీ తీయాలి. కొంచెం నాకు టైం సెట్ కాక ఇవన్నీ కూడా తీయలేకపోతున్నాను.
ఇంకా ఈ లెగ్గింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క లెగ్గింగు ఒక్కొక్క డ్రెస్ కని తీస్తాము, కానీ ఈ కలర్స్ అన్నీ మారిపోతుంటాయండి. ఇలాగే ఈరోజు నేను డ్రెస్సెస్ బాగాలేక నానబెట్టిన బట్టలు అయితే మాత్రం 2 టాపులు 3 టాపులు పాడైపోయినాయండి. మామూలుగా షాంపూలోని అట్లా వేసి సపరేట్గా నానబెట్టాను, కానీ ఉతకలేక జ్వరంకి ఆ కలర్స్ అయితే ఫేడ్ అయిపోయినాయి అనమాట. అవి ఒకసారి కలర్ కూడా చేయించేయాలన్నమాట తీసుకెళ్ళి. ఈ కలర్ చేయించింది ఎక్కడో చూపిస్తానండి. ఒక బ్లాక్ డ్రెస్ అలాగే ఫ్లవర్స్ ఉండేది, అది అలాగే నానబెట్టి వదిలేస్తే కలర్ అంతా ఫుల్గా ఫేడ్ అయిపోయింది. అది దానికేమో ఫుల్ బ్లాక్ అయితే వేయించాను. ఆ బ్లాక్ డ్రెస్ ఇప్పుడు కొంచెం టైట్ అయింది, అది లూజ్ అవ్వడానికి సైడ్ కుట్లు వేసానండి. అది ఓపెన్ చేసి ఒకసారి డ్రెస్ వేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒకలా ఉన్నామండి, తర్వాత రాను లావ్ అయిపోతున్నాము. అసలు తిన్నది తిన్నట్టు బలం కాకుండా ఇలాగా లావుగా అయిపోతున్నాం అనమాట. ఇంకైతే ఈ మూట ఉంది కదా, ఇంకా నాకు చాలా నీరసంగా ఉందండి. కాసేపు ఇలాగా పడుకుని పోతే కొంచెం హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ కాకపోతే ఒక గంటలో మళ్ళీ లేచి నేను మళ్ళీ ఇంకేదైనా వర్క్ అయితే చేసుకుంటాను. ఈ విండో నుంచి అయితే బాగా లైటింగ్ వచ్చేస్తుంది. ఇంకా నేను ఆ లైటింగ్కి ఆ వెనకాదున్న గోడకి అస్సలు నాకు నిద్ర రాదండి. ఇంక నేను కాసేపు లేచాక అప్పుడు మిగతా పని చేసుకొని అప్పుడు భోజనం చేస్తాను. ఇది మార్నింగ్ అయితేనే చేయగలిగానండి. నాకు ఫీవర్ తగ్గిన తర్వాత అప్పుడు మిగతా పని అంతా కంప్లీట్గా చేస్తాను. మీకు లాస్ట్లోనైతే ఒక వీడియో వస్తుందండి, హౌస్ వీడియో వస్తుంది త్వరలోనే. ఆ హౌస్ వీడియో అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను, ఇంటీరియర్ అంతా కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.